కానీ దేవుడు ఆయన తీసేసి మరలా ఏం చేస్తాడు తెలుసా? చెప్పండి, ఏం చేస్తాడు తెలుసా? తన కృపను బట్టి ఎంతైతే తీసేస్తాడో, 10 రూపాయలు తీసేస్తే నీ నుండి, లేదా 100 రూపాయలు తీసేస్తే నీ నుండి, దానికి 4 గింతలుగా 2 ఇంతలుగా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా! దేవుడికి స్తోత్రం. హల్లెలూయా! కాబట్టి దేవుడు పరీక్షిస్తే, దేవుడు తీసివేస్తే, దేవుడు నిన్ను కడుగులో పడేస్తే, దేవుడు నిన్ను బలహీనతలో పడేస్తే, దేవుడు నిన్ను రోగంలో పడేస్తే, నువ్వు ఎట్టి పరిస్థితిలో బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు మొరపెడితే నా శ్రమలలో యెహోవాకు నేను మొరపెట్టానన్న వాగ్దానాన్ని నువ్వు తీసుకుని నువ్వు మొరపెట్టి దైవజనుడి ద్వారా, సంఘము ద్వారా నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే, ఎంతైతే కోల్పోయారో, ఎంతైతే తీసివేశారో వారికి 4 గింతలుగా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. నమ్మది గట్టిగా చెప్పకూడదు. హల్లెలూయా! తీసివేసింది దేవుడైతే గుర్తుపెట్టుకో, అది ఎక్కడికి పోదు. హల్లెలూయా! ఒకవేళ మనుషులు తీసేస్తే వచ్చిందో రాదో తెలియదు. ఏమండి, మనుషులు తీసేస్తే వచ్చిందో రాదో తెలియదు. కోళ్ళు పెంచుకుంటున్నాం అనుకో, ఏమండి, కోళ్ళు పెంచుకుంటున్నప్పుడు ఎవడో నీ కోడి మీద కన్నేసేసి, రే ఈ రాత్రి కాలం నీ కోడిని తీసేయాలని చెప్పి నీ ఇంటికి వచ్చి మనిషి వచ్చి ఆ కోడిని దొంగతనం చేసాడు అనుకో, ఇది మరలా వచ్చిందంటారా? అదే ఒకవేళ దేవుడు కృపను బట్టి నీ కోడి తప్పిపోయి ఎవడో వెళ్ళిపోయిందనుకో, దేవుని కృపను బట్టి మరలా దేవుడు తీసేశాడు కాబట్టి అది అంచెలంచెలుగా ఆశీర్వాదకరముగా ఉండడానికి మరలా తగిన సమయములో పోయిన దానిని మరలా దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఏదైతే మనము కోల్పోయి దేవుని మందిరములో పడిపోయామో, మరలా కోల్పోయినటువంటి దేవుని కృపను బట్టి మనకి దొరుకును గాక. ప్రేమ కోల్పోయి మనము బాధపడుతుంటే మరలా దేవుని కృపను బట్టి ఆ ప్రేమ మనకి అనుగ్రహింపబడును గాక. ఆమేన్. గుర్తుపెట్టుకో, దేవుడి వల్ల నీకు నష్టము కలిగితే ఆ నష్ట పరిహారానికి డబుల్గా దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా!